బహుజన బతుకమ్మ షూటింగ్లో పాల్గొన్న మా కళాకారులకి అందరికీ కూడా కళాభివందనాలు. మెసేజ్ చేయండి. బతుకమ్మ అంటే చాలా మందికి ఇది ఒక ఆట, ఇది ఒక పాటల పండుగ మాత్రమే తెలిసిన సందర్భంలో బతుకమ్మ మొదటి నుంచి కూడా ఒక పోరాట రూపం. ఆ ఊళ్ళో ఉన్న సమస్యల్ని అక్కడ ప్రజలు కైగట్టుకొని పాటలు పాడుతుండేవాళ్ళు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి బాధల్ని కానీ అక్కడ ఎవరైనా బాధ పెట్టేవాళ్ళంటే కూడా వాళ్ళని చిలుకల మీద పోషిస్తూ పాటలు పాడుతున్నటువంటి సందర్భాలు గతంలో చిన్నప్పుడు మేము చదువుకున్న కొన్ని పుస్తకాలలో తెలిసింది. ఆ తర్వాత కాలక్రమంలో మోడర్న్ బతుకమ్మ తయారైపోయి డీజేలతో దద్దరిల్లుతున్న సమయంలో విమల గారు బహుజన బతుకమ్మని తీసుకొని దాని ఒక ఆటలకు పాటలకి పరిమితం చేయకుండా దాన్ని ఒక పోరాట రూపం తీసుకొని ఒక సాంస్కృతిక ఉద్యమంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషించి బతుకమ్మ ఒక నినాదమై పోరు బతుకమ్మగా మీ అందరి మనల్ని పొందిన సంగతి తెలిసిందే. ఇది 15వ సంవత్సరం. అల్లు పెరగకుండా ఆటపోటీని ఎదుర్కొంటూ 15 సంవత్సరాలు బతుకమ్మను మోసుకుంటున్న మిమ్మల్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ తనతో పాటు మనమందరం కూడా భోజనాలకు రాజ్యాధికారం వచ్చే దిశగా అందరూ కూడా ముందు కొనసాగాలని, అక్క వాళ్ళ పాటలో ప్రయాణం చేయాలని కోరుకుంటూ అవకాశం ఉన్నప్పుడు మేము కూడా మాతో అయిన కాడికి ఇలాంటి పాటల్లో సహకారం అందించే దిశగా ప్రయత్నం చేస్తాం. పర్యావరణాన్ని కాపాడుకోవడమే కాదు, అనేక ప్రజా సమస్యలపైన కూడా అక్కడ పోరాటం చేస్తూ అది బతుకమ్మతో ఈ ప్రజలందరినీ తట్టి లేపుతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా బహుజన బతుకమ్మకు అండగా ఉండాలని, కలిసి నడవాలని, బహుజనులకు రాజ్యాధికారం వచ్చే దిశగా ప్రయాణం చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.